వరుస ఎన్కౌంటర్లతో తూర్పు మన్యం వణుకుతుంది. నిరంతరం పోలీసులు ప్రత్యేక భద్రతా దళాల రాకపోకలతో దండకారణ్యం దద్దరిల్లుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ గన్ చప్పుడు వినపడుతోందో తెలియక ఏజెన్సీ గ్రామాల ప్రజలకు కంటి మీద కుణుకు లేకుండా పోతుంది. 24 గంటల వ్యవధిలో 2 ఎన్కౌంటర్లు జరగడం, 13 మంది మావోయిస్టులు మృతి చెందడంపై మన్యంలో తీవ్ర అలజడి రేగుతోంది. తూర్పు మన్యంలో మావోయిస్టు ప్రభావం చాలా ఏళ్ల క్రితమే తగ్గిపోయింది. అడపాదడప ఛత్తీస్గఢ్ సమీపంలో ఉన్న చింతూరు ప్రాంతంలో కాస్త కదలికలు కనపడినప్పటికీ వాటి ప్రభావం అంతంత మాత్రమే ఉండేది. 2 రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత మోస్ట్ వాంటెడ్ హిడ్మాను అతని భార్యను రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి టైగర్ హిల్స్ సమీపంలో ఎన్కౌంటర్ చేశామని పోలీసులు ప్రకటించడంతో చాలా కాలానికి తూర్పు మన్యం ఎర్రబడింది. చాలా కాలంగా మావోయిస్టు ప్రభావమే కనిపించని పర్యాటక ప్రాంతంగా పేరు పొందిన మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్తో మావోల అగ్రనేత హిడ్మాతో పాటు అతని భార్య రాజే, మరో 4 మావోయిస్టులు మరణించడం ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. మావో ఉద్యమం ముగిసిపోయినట్టేనని చర్చ ఊపందుకుంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్గా వ్యవహరించిన హిడ్మా మృతి మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ అనటంలో సందేహం లేదని ఉద్యమాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ ఘటన జరిగి 24 గంటలు కాకముందే బుధవారం ఉదయం మారేడుమిల్లి మండలం జీఎం వలస వద్ద మరో భారీ ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు ప్రకటించారు. మరో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు దళాల్లో సాంకేతిక నిపుణుడు, ఏఓబి జోనల్ కమిటీ కార్యదర్శి టెక్ శంకర్ అలియాస్ జోగారావుతో సహా మొత్తం 7 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారని పోలీసులు ప్రకటించడం ఏజెన్సీ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఏజెన్సీ ప్రాంతంలోకి బయటవారు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాలను హెలికాప్టర్లో పరిశీలించిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేశాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్, షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. మావోయిస్టుల్లో మోస్ట్ వాంటెడ్ నేత అయిన టెక్ శంకర్ 10 రోజుల క్రితమే పోలీసులకు దొరికినట్టు సమాచారం వచ్చిందని, అటువంటి వ్యక్తి చనిపోయినట్టు పోలీసులు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. ఆయన మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని వారు అంటున్నారు. టీవీలో ఇలా న్యూస్ చూస్తున్నప్పుడల్లా దేవుడి దయ వల్ల ఆయన పేరు రాకూడదని కోరుకున్నాము. బట్ అది చివరికి లాస్ట్కి ఆయన పేరు కూడా టీవీలో రావడం మాకు చాలా అది బాధాకరం. అది విషయం మేము 10 రోజుల ముందు చూసి చెప్పారు. 10 రోజుల ముందే పోలీసులు చెప్పారు దొరికిపోయారని చెప్పారు. బట్ అది 10 రోజుల ముందు చెప్పారు అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళే చెప్పారంట, పోలీసులు వాళ్ళు చెప్పారంట ఇంట్లోకి. బట్ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇప్పుడు చూస్తేనేమో మృతదేహం చనిపోయారని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మాకు తెలియట్లేదు. మారేడుమిల్లిలో అసలు దళాల ఉనికే లేదని, అటువంటి ప్రాంతంలో 2 మావోయిస్టు అగ్రనేతలతో కలుపుకొని మొత్తం 13 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిందని చెప్పటం అనుమానాస్పదంగా ఉందని ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేసి మావోయిస్టు నేతల ప్రాణాలు తీసిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో సాధ్యం కాకపోవడంతో మారేడుమిల్లిలో బూటకపు ఎన్కౌంటర్లు చేశారని మావోల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ దమనకాండ ఇక్కడితో ఆగేలా లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనబడకుండా పోయిన మావోయిస్టుల గురించి పోలీసులు ఖచ్చితంగా వివరాలు తెలియచేయాలని డిమాండ్ చేస్తున్నారు.